నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, భగవద్బంధువులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ ముందస్తుగా ధనత్రయోదశి పండగ శుభాకాంక్షలు. అందరి ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉంటూ అందరికీ భోగభాగ్యాలను, సుఖశాంతులను ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/10/2024 నుండి 31/10/2024 వరకు అక్టోబర్ మాసంలో ద్వితీయార్థంలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో రవిబుధ సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారు ధనత్రయోదశి పండగ రోజున ఎలాంటి విధి విధానం పాటించడం వలన మహాలక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే మిథున రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులని చెప్పి గమనించాలి. మిథున రాశి యొక్క అధిపతి బుద్ధ భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు ఉండడం, అర్ధాష్టమకేతు, పంచమ స్థానంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధులు కలిసి ఉండడం, 6వ స్థానంలో శుక్ర భగవానుడు ఉండడం, భాగ్యస్థానంలో శని భగవానుడు ఉండడం, లాభస్థానంలో రాహు సంచారము చేయడం వలన గ్రహాలు అద్భుతమైన యోగ స్థానంలో ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మహాలక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పూజ చేసుకునేటువంటి కాల సమయంలో నవధాన్యాలతో కూడుకున్నటువంటి దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, పూజలో స్వీట్ని, చక్కెర పొంగలి, పాయసం లాంటి నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని మహాలక్ష్మీదేవి అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం యోగదాయకం. ఇంటి సింహద్వారాలకు తెల్లటి నువ్వులతో పిండితో చేసినటువంటి దీపాల ప్రమిదలను ఏర్పాటు చేసుకోవడము, అలాగా నువ్వుల నూనెను, కొబ్బరి నూనెను కలిపి దీపాన్ని పెట్టడం వలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, అదృష్టం మీ సొంతమవుతుంది, ఆనందం మీ ఇంట ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క సేవ వలన మీ యొక్క స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులందరికీ కూడా ఇది చాలా శుభ పరిణామం అని చెప్పి గమనించాలి.